హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 156. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ముందుగా కొద్దిగా వీడియో అనేది మీకు డిఫరెంట్గా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఇది నేను సోనీ ZV-E10 కిట్ లెన్స్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు నేను 50mm ప్రైమ్ లెన్స్తో రికార్డ్ చేసేవాడిని. సో కొత్తగా ఉండిద్దని చెప్పేసి ఈ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది బాగుంటే ఇలాగ కంటిన్యూ చేద్దాము, లేకపోతే ఆ లెన్స్కి షిఫ్ట్ అయిపోదాము. సో క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్స్ చేయండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే గిరీష్ అడిగారు, అన్న RTR 310 లేదా డ్యూక్ 390 రెండింటిలో ఒకటి సజెస్ట్ చేయండి అన్న అని చెప్పేసి. బ్రో నేనైతే మాత్రం KTM డ్యూక్ 390 సజెస్ట్ చేస్తాను. అందులో మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ ఫీచర్స్తో పాటు మీకు పవర్ఫుల్ 390cc ఇంజిన్ అయితే ఉండిద్ది అనమాట, 399cc ఇంజన్. సో పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది, టైర్స్ బాగుంటాయి, సస్పెన్షన్ బాగుండిద్ది, లుక్స్ కూడా అదిరిపోయిద్ది అనమాట. కానీ మీకు TVS Apache RTR 310లో కూడా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. తెనాలి గుంటూరు పైన TVS షోరూంలో మీకు 50,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఆ వెహికల్ పర్చేస్ చేయాలంటే 2,70,000 రూపీస్లోనే మీరు కొనుక్కోవచ్చు. కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అని చెప్తాను. 310cc కంపేర్ చేసుకుంటే 399cc పవర్ఫుల్ ఇంజిన్ కదా, నాకైతే హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. సో మీకు హై ఎండ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే KTMకి వెళ్ళిపోండి, లేకపోతే Apache RTR 310 అయినా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వర్ధన్ అయితే కామెంట్ చేశారు, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అండ్ వెయిట్ మల్టీప్లేట్ డిఫరెన్సెస్ చెప్పాను అని చెప్పేసి. ఈ కామెంట్ అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఇక్కడ మీకు 16 లైక్స్ అయితే వచ్చినాయి కాబట్టి పిక్ చేశాను. అసిస్ట్ క్లచ్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఇది కాంబినేషన్ ఆఫ్ 2 ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అసిస్ట్ క్లచ్ ఏం చేసింది అంటే హై అండ్ CC వెహికల్స్ ఉంటాయి కదా, 3 సిలిండర్స్ 4 సిలిండర్స్, ఇప్పుడు సింగిల్ సిలిండర్లో కూడా వచ్చేసింది అనుకోండి. సో ఈ అసిస్ట్ క్లచ్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే చాలా వరకు స్మూత్ అయితే ఉండిద్ది అనమాట. మీరు ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు కూడా మీకు అంత హార్డ్ అయితే అనిపించదు, ఇట్లా ప్రెస్ చేయగానే చాలా స్మూత్గా అయితే ఉండిద్ది కాబట్టి దాన్ని అసిస్ట్ క్లచ్ అంటారు. సో స్లిప్పర్ క్లచ్ ఏంటంటే మీరు రైడ్ చేసుకుంటూ వెళ్తారు, సడన్గా ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, వెంటనే క్లచ్ మూసేసి డౌన్ షిఫ్ట్ చేస్తారు కదా, డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ ఏదైతే ఉందో అది లాక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట, దాన్ని స్లిప్పర్ క్లచ్ అంటారు. సో లాక్ అయిపోతే ఏమవుతుంది మీ అందరికీ తెలిసింది కదా, స్కిడ్ అయిపోయి పడిపోతాం. సడన్గా బ్యాక్ సైడ్ వీల్ ఏదైతే ఉందో అది లాక్ అయిపోతే మాత్రం కింద పడిపోతాం. అలా పడిపోకుండా బ్యాక్ సైడ్ వీల్ అనేది లాక్ అవ్వకుండా మనకి ఈ స్లిప్పర్ క్లచ్ అయితే హెల్ప్ చేసిద్ది. ఇంకా వెట్ మల్టీప్లేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి స్టీల్ ప్లేట్స్ అని చెప్పుకోవచ్చు. లోపల మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే 5 అయితే ఉంటాయి అనమాట క్లచ్ ప్లేట్స్. ఇవి అరిగిపోతూనే ఉంటాయి, మనం మార్చుకుంటూనే ఉంటాము. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ఇంజిన్ ఆయిల్ మనం పోస్తాం కదా, ఇటు పక్కన క్లచ్ ప్లేట్స్లో కూడా కొద్దిగా ఇంజిన్ ఆయిల్ అయితే వచ్చింది అనమాట. మనం క్లచ్ ప్లేట్స్ మార్చుకున్నప్పుడల్లా కొద్దిగా ఇంజిన్ ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా, సో అందువల్ల మనకి అంత త్వరగా పాడైపోవు అనమాట. లో ఎండ్ CC వెహికల్స్లో మనం వెట్ మల్టీప్లేట్ అయితే చూస్తాం, హై ఎండ్ CC వెహికల్స్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే చూస్తాము. నెక్స్ట్ సంతోష్ అయితే కామెంట్ చేశారు, అండర్ 10 lakhs అండ్ 15 lakhsలో బెస్ట్ కార్స్ మీద వీడియో చేయన్నా అని చెప్పేసి. బ్రో నేనైతే ఎక్కువ కార్స్ అయితే డ్రైవ్ చేయలేదు, వాటి మీద నాకు అసలు క్లారిటీ అయితే లేదు. సో నేను ఏదో ఒక 4-5 కార్లు తీసుకొని ఈ కార్లు బాగున్నాయి అని చెప్పాను అనుకోండి, సో మీ డబ్బులే వేస్ట్ అవుతాయి. నన్ను నమ్మి మీరు ఏ కారు కూడా కొనొద్దు, నన్నే కాదు ఎవరిని కూడా ఏమీ నమ్మొద్దు బ్రో. మీకు ఒక కార్ నచ్చింది అనుకోండి, ఫస్ట్ డిజైన్ అయితే మీకు బాగా అట్రాక్ట్ చేసిద్ది కదా ఏదైనా ఒక కారు. సో ఆ కారు యూజ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి, సార్ ఇందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నారా లేదా, మైలేజ్ ఎంత వస్తుంది, దీని కాస్ట్ ఎంత, ఏమైనా రిపేర్స్ వచ్చినాయా, ఒకవేళ రిపేర్స్ వస్తే మీకు దగ్గరలో ఉన్న మెకానిక్ చేయగలడా లేదా, అవన్నీ చూసుకోండి. అవన్నీ చూసుకున్న తర్వాత మీరు కార్ పర్చేస్ చేయండి. అంతేగాని మీరు యూట్యూబ్లో ఏదైనా ఒక కార్ రివ్యూ చూసి దాంట్లో స్పెసిఫికేషన్స్ బాగానే ఉంటాయి, వాల్యూ ఫర్ మనీ కార్ అవుతుంది అంతవరకు చూడండి, కానీ రియల్ కండిషన్లో మీరు చెక్ చేసుకున్న తర్వాతే కారు కొనుక్కోమని చెప్తాను. సో నేనైతే 100% క్లారిటీ ఇవ్వను, మీకు ఈ కారే కొనుక్కోండి అయితే నేను ఏ వీడియోలో కూడా చెప్పను. ఒకవేళ నేను ఒక 4-5 days ఆ కార్ యూజ్ చేస్తే నాకు బాగా నచ్చితే బాగుంది అని అనిపిస్తే మాత్రం అప్పుడు మీకు అది కొనుక్కోమని చెప్తాను. అంతేగాని ఈ కారే కొనుక్కోండి అని మాత్రం నేను అసలు చెప్పను. కారు గురించి అయితే అసలు చెప్పను, బైక్ గురించి అయితే నన్ను అడగండి. సో ఎలాంటి బైక్ అయినా సరే అది బాగుందా లేదా అనేది మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. నేను నా అమ్మ అయితే కామెంట్ చేశారు, అన్న మీ సుజుకి సెలీరియో కార్ గురించి అండ్ ఆల్త్రోస్ గురించి రివ్యూ చేయన్నా అని చెప్పేసి. సెలీరియో కార్ అయితే నాది థర్డ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది, 10,000+ అయితే మేము తిరిగాము. అతి త్వరలో ఓనర్షిప్ రివ్యూ అయితే మీకు ఇస్తాను సెలీరియో కార్ గురించి, ఆ కార్ కొనాలా వద్దా అని చెప్పేసి. ఇంకా ఆల్త్రోస్ గురించి అయితే మా బ్రదర్ యూజ్ చేస్తున్నారు, 1 year పైన అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మేము నోటీస్ చేసాము. మొత్తం క్లియర్ కట్గా అయితే డెడికేటెడ్గా వీడియోస్ వస్తాయి, వాటిలో మాట్లాడుకుందాము. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు, 5 star రేటింగ్తో, చాలా మంచి కంఫర్ట్తో ఆల్త్రోస్ అయితే వస్తూ ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు డీజిల్ వేరియంట్ కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. డీజిల్ వేరియంట్ మీరు పర్చేస్ చేస్తే 15+ అయితే ఈజీగా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. 10 lakhsలో బెస్ట్ కారు టాటా ఆల్ట్రోస్ అనమాట. కంఫర్ట్ పరంగా చూసుకున్నా సరే, ప్రైస్ పరంగా చూసుకున్నా సరే, ఫీచర్స్ పరంగా చూసుకున్నా సరే, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే, సేఫ్టీ పరంగా చూసుకున్నా సరే మీకు ఆల్ట్రోస్ అయితే చాలా బాగుండిద్ది. 6 lakhs లోపు అయితే మాత్రం ఈ సెలీరియో అయితే చాలామంది పర్చేస్ చేస్తూ ఉన్నారు. ఈ కారు కొనాలా వద్దా అనేది నేను డెడికేటెడ్గా మీకు ఓనర్షిప్ రివ్యూ ఇస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ జగదీష్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ ఈవీ స్కూటర్స్ మీద రివ్యూ చేయన్నా అని చెప్పేసి. పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి అసలు 1 lakh నుంచి 3 lakhs లోపు మనకి మంచి ఈవీ స్కూటర్స్ ఏమి ఉన్నాయి అనే దాని గురించి డెడికేటెడ్గా ఒక వీడియో
రికార్డ్ చేస్తాను, దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాం. రీసెంట్గా ఓలా లాంచ్ ఈవెంట్కి వెళ్ళాం మేము. అందులో S1 Pro Plus అయితే మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేశారు. అలాగే రేంజ్ కూడా కొద్దిగా పెరిగిందనమాట. అలాగే మీకు ఒక మోటార్ సైకిల్ కూడా వస్తూ ఉంది, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు ఓలా దగ్గర నుంచి. దాని మీద కూడా మనము ఒక వీడియో కూడా రికార్డ్ చేసాం, మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. బడ్జెట్లో మంచి ఫీచర్స్తో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రాబోతూ ఉన్నాయి కాబట్టి మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాం. డెడికేటెడ్గా వీడియో అతి త్వరలో మీకు వస్తుంది. నెక్స్ట్ మన్నం కమల్ అయితే కామెంట్ చేశారు, బ్రో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ ఆర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్, విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ లాంగ్ రైడ్స్. లాంగ్ రైడ్స్ అంటే మీరు 100, 200, 300 కిలోమీటర్స్ అయినా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంజిన్ అయితే హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు ఇంజిన్ అనేది త్వరగా కూల్ అవ్వాలంటే ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కానీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏంటంటే మనకి అందులో కూలెంట్ ఆయిల్ అయితే ఉండిద్ది, డెడికేటెడ్గా ఆయిల్ మనం పోస్తాం కాబట్టి సో నీట్గా కూల్ చేస్తూ ఉండిద్ది అనమాట ఇంజిన్ అయితే. ఎవరైతే ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉన్న వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఏంటంటే సిటీలో తిరగడానికి అప్పుడప్పుడు లాంగ్ వెళ్ళడానికి బాగుండిద్ది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏంటంటే అచ్చంగా సిటీలో తిరగడానికి బాగుంటుంది, లాంగ్ వెళ్ళడానికి అంతగా సెట్ అవ్వదు. ఒకవేళ లాంగ్ వెళ్ళినా సరే మీకు ఇంజిన్ బాగా హీట్ అయిపోయి మీకు వబ్లింగ్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇంజిన్ దగ్గర నుంచి పొగలు కూడా వస్తాయి కాబట్టి ఈ ఎండాకాలంలో 100, 125, 150 cc లోపు ఉన్న వెహికల్స్ అయితే వేసుకొని లాంగ్ రైడ్ అయితే వెళ్ళొద్దు. నెక్స్ట్ గిరిప్రసాద్ అయితే కామెంట్ చేశారు, బైక్స్కి ఒక మంచి GPS ట్రాకర్ సజెస్ట్ చేయండి బ్రో, ఇఫ్ పాసిబుల్ ఇన్స్టలేషన్ కూడా చేయండి బ్రో అని చెప్పేసి. 1 ల్యాప్ అని చెప్పేసి మీకు ఒక GPS ట్రాకర్ అయితే ఉంది, దానికి ఇన్స్టలేషన్ అయితే ఏమీ అవసరం లేదు. ఒక మ్యాగ్నెట్ లాగా అయితే ఉండిద్ది అనమాట, ఒక చిన్న డివైస్ అని చెప్పుకోవచ్చు. అమెజాన్లో 4590 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. అది కొన్నప్పుడే 4G సిమ్ ఇస్తారు, అందులో ఇన్స్టాల్ చేసుకుని హ్యాపీగా మీ కార్లోనో లేకపోతే బైక్లోనో పెట్టుకోవటమే. మీ మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోయింది. ఇన్స్టాలేషన్ అయితే ఏమీ అవసరం లేదు. తక్కువ ప్రైస్లో కూడా మీకు 1 ల్యాప్ నుంచి 2000, 3000 రూపీస్ మధ్యలోనే ఉందన్నమాట. దానికి ఇన్స్టాలేషన్ అయితే చేయాల్సి ఉండేది, దానికన్నా కొంచెం మనీ యాడ్ చేసుకొని మ్యాగ్నెట్దే కొనమని చెప్తాను. నెక్స్ట్ గని అయితే కామెంట్ చేశారు, అన్న మోనో సస్పెన్షన్ బైక్కి డబుల్ సస్పెన్షన్ పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు బ్రో. ఏదైతే చాసిస్ ఉందో అలాగే బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ఉందో ఆ రెండింటిని మీరు కొంచెం మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మోనోషాక్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకొని ఫ్రేమ్కి అలాగే స్వింగ్ ఆర్మ్కి మీరు కొంచెం వెల్డింగ్ చేసుకుని 2 షాక్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శివ అయితే కామెంట్ చేశారు, అన్న సజెస్ట్ మీ ఏ బెస్ట్ 125cc బైక్ విత్ గుడ్ మైలేజ్ అండ్ గుడ్ బిల్ట్ క్వాలిటీ అండ్ లో మెయింటెనెన్స్. బ్రో మంచి లుక్స్ ఉండాలంటే మాత్రం మీకు TVS రైడర్ 125 చాలా బాగుంటుంది. అందులో LED హెడ్లైట్ కానీ కన్సోల్ కూడా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది, అది చాలా బాగుంటుంది. లేదంటే పల్సర్ 125 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. రీసెంట్గా మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి అయితే రైడర్ 125 పర్చేస్ చేశాడు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట, నేను చాలాసేపు అయితే చెప్పి చూశాను. అయినప్పటికీ ఫైనల్గా రైడర్ 125 అయితే పర్చేస్ చేశారు. అసలు ఏమైంది ఏంటనేది ఒక చిన్న స్టోరీ అయితే ఉంది, దాని మీద డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. 100cc, 125cc, 150ccలో ఏ వెహికల్ కొనుక్కోవాలి ఏంటి అనేది, మేము ఎలా పర్చేస్ చేసాం, ఏది చూస్ చేసుకున్నాం, ఎందుకు చూస్ చేసుకున్నాం, మొత్తం ఆ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా లో మెయింటెనెన్స్ అంటే TVS కూడా మీకు లో మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది, అలాగే బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉండిద్ది. కాబట్టి మీరు TVS రైడర్ 125 కొనుక్కోవచ్చు. సింగిల్గా వాడుకోవడానికి బాగుండిద్ది బ్రో. డబల్స్ ఎక్కువగా వెళ్దాము అని అనుకుంటే మాత్రం పల్సర్ 125 కన్సిడర్ చేయండి. ఫైనల్గా టెక్ కమ్యూట్ తెలుగు కామెంట్ చేశారు, ఐ బ్రాట్ TVS Jupiter 125 Smart X Connect OBD 2A ఆన్ రోడ్ 1,20,000. 1,20,000 రూపీస్కి మీకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అయితే వస్తూ ఉంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ అని చెప్తాను. కాకపోతే OBD 2A అని చెప్పారు కదా, ఇప్పుడు OBD 2B అయితే వస్తూ ఉంది. కొత్తగా ఎవరైతే జూపిటర్ వెహికల్స్ కొందాం అనుకుంటున్నారో షోరూమ్కి వెళ్ళినప్పుడు క్లియర్గా చెక్ చేసుకోండి. సైలెన్సర్ దగ్గర మీకు OBD 2B అని చెప్పేసి అప్డేటెడ్ వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. OBD 2B ఉన్న వెహికల్సే కొనమని చెప్తాను. ఆల్రెడీ ఒక చిన్న రీల్ అయితే చేశాను, మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఈ సండే అయితే Q&A. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.